హాయ్ అండి, నమస్తే అండి. టమాటా రసం అండి. సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇదిగోండి, టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర అన్నీ ఈ విధంగా నేను వీడియోలో చూపించాను కదండి. ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. అన్నీ పచ్చివే తీసుకోవాలి, వేపక్కర్లేదండి. తీసుకొని చిన్న టమాటాలు 2-3 తీసుకున్నానండి. మీకు రసం ఎక్కువ కావాలంటే 1/2 కేజీ టమాటాలు తీసుకుంటే బాగుంటుందండి. నేనైతే చిన్నవి 3 తీసుకొని ఉడికించుకున్నానండి. ముందు ఉడికించుకొని ఇలా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. అందులోనే చింతపండు రసం కూడా మనకి ఎంత కావాల్సితే అంత అండి. నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నానండి. అది కూడా పిండేసి 2 కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి తాలింపండి. ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. అలాగే పసుపు కూడా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మిరియాల పొడిని కూడా అందులో వేసేసుకోవాలండి. ఇప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పొడి రసం అనేది చాలా రుచిగా ఉంటుందండి. అలాగే నిల్వ కూడా ఉంటుందండి. ఎక్కువ మరగకూడదండి రసం. పొంగు రావాలి అంతే. పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నంలోకి సైడ్ డిష్గా ఏ ఫ్రై తోటి తీసుకున్నా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, నేనైతే ఆమ్లెట్ చేశానండి. నిన్నటి వీడియో అండి ఇది. చాలా బాగుంటుందండి రసం. ఒకసారి చేసుకొని తినండి. మా ఇంట్లో ఎప్పుడు ఈ విధంగా చేస్తానండి నేనైతే. ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ అండి.